పరిశుద్ధ వాక్యంలో నుండి లూకా సువార్త 10వ అధ్యాయం 17 వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియో మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. దేవుడి వాక్య భాగాన్ని మన వినికిడిని ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, ప్రేమ కలిగిన వాడా, నీకు వందనాలు. చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిడిని ఆశీర్వదించి, ఈ దాసుని నీ పరిశుద్ధ రక్తముతో కడిగి అభిషేకించి, ఈ దాసుని నోటిని మాటలుంచి మాతో మాట్లాడమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయినటువంటి యేసునాథుడు ఆయన శిష్యులకు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, దయ్యములు నీకు లోబడుచున్నవని సంతోషింపక, నీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అన్నాడు. శత్రు బలమంతటి మీద యేసు ప్రభువారు శిష్యులకు అధికారం ఇచ్చాడు. మనకు శత్రువులు ఉన్నారు, దయ్యములు, అంధకార శక్తులు, సైతాను. వీళ్ళందరూ కూడా మన యొక్క శత్రువులు, మన విరోధులు, మనల్ని పాడు చేయాలని వారు ప్రయత్నిస్తున్నటువంటి దుష్ట మృగాలు. వారి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే శిష్యులు వెళ్ళారు, గ్రామాల వెంబడి వెళ్ళి దయ్యములు పట్టిన వారిని, దయ్యముల నుండి వారిని విడిపించారు. యేసు నామములో ఈమెను విడిచి వెళ్ళిపో అనగానే దయ్యాలు వెళ్ళిపోవడం వాళ్ళు చూసారు. అద్భుతాలు, యేసు నామములో అద్భుతాలు జరుగుతున్నాయి, సూచక్రియలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, దయ్యాలు పారిపోతూ ఉన్నాయి. ఈ శిష్యులు చాలా ఆనందపడ్డారు, చాలా సంతోషించారు. ఈ 70 మంది శిష్యులు కూడా యేసునామంలో దయ్యాలను పొమ్మంటే పారిపోతున్న, ఎంత అద్భుతం, ఎంత విచిత్రం అని వారు చాలా సంతోషించి ఆనందిస్తే, ఆ ఆనందాన్ని యేసు ప్రభువుకు చెప్పాలి. ఆయన కూడా సంతోషిస్తాడు, ఆయన కూడా ఆనందిస్తాడు అని వాళ్ళు ఆనందంలో ఉబ్బి తబ్బిపోయి ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు, ప్రభా, నీ నామమున మాకు దయ్యములు కూడా లోబడుచున్నవని వాళ్ళు చాలా సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు చెబుతున్నారు ఏంటంటే, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక అన్నాడు. అదంతా కూడా దేవుడు అప్పగించినటువంటి పనిని చేయడం అన్నమాట. బాగా వినాలి, చాలా చిన్న ప్రసంగం చెబుతాను. ఏమన్నా నేను, దయ్యములను వెళ్ళగొట్టుడి,
వాటి మీద మీకు అధికారం ఇచ్చాను అని ప్రభు ఒక పని, ఒక బాధ్యత అప్పగించాడు. కాబట్టి వీళ్ళు దేవుడు అప్పగించిన పని చేస్తున్నప్పుడు చాలా అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. సమాజంలో వీళ్ళకు ఘనత, గౌరవము, సమాజంలో వీళ్ళను ఎంతగానో అభిమానించేటువంటి అభిమానులు తయారైపోయారు. సాధారణమైన విషయం కాదు కదా. సంవత్సరాల తరబడి రోగంతో సతమతమవుతూ మందులు వాడిన వైద్యులు ఎంతమంది, ఎన్ని రకాల వైద్యాలు వాడినా కూడా రోగాలు తగ్గట్లేదు. వీళ్ళు పోయి యేసు నామములో రోగాలు పోవాలి అంటే పోతున్నాయి. దెయ్యాలు ఎంతమంది బంధించినా కూడా బంధించబడడానికి ఇష్టపడని దెయ్యాలు అందరినీ విస్మరించి, తృణీకరించి, మరి ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో వీళ్ళొక్క మాట పలకగానే దెయ్యాలు వాళ్ళని విడిచి వెళ్ళిపోతున్నాయి. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మేమెవరము చేయలేని పని వీళ్ళు చేస్తున్నారని వీళ్ళని చాలా మంది పొగుడుతారు, ఘనపరుస్తారు, గౌరవిస్తారు, అభిమానిస్తారు. ద్వేషించేవారు ఎలాగుంటారు, అసహించుకునేవారు ఎలాగూ ఉంటారు. ద్వేషించేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు, తృణీకరించేవాళ్ళు దేవుని పని చేసేటప్పుడు ఉండనే ఉంటారు. అది అంత ఆశ్చర్యపడవలసిన విషయంగా. కానీ ఎంతమంది ద్వేషించే వ్యక్తులు ఉన్నా సరే అభిమానించే వ్యక్తులు వర్గం కూడా ఒకటి ఉంటుంది. దేవుని పని చేస్తే, దేవుడు అప్పగించిన పని చేస్తే గౌరవించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు, ఆదరణగా మాట్లాడేవాళ్ళు, ఘనతను ఇచ్చేవాళ్ళు, ఘనపరిచేవాళ్ళు సమాజంలో ఉంటారు. ఈ రెండు ఉంటాయి. యేసయ్య పని చేస్తే ఘనత ఉంటుంది, అగౌరవాలు రెండు కూడా ఉంటాయి. అయితే ఈ శిశువులు దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు, దేవుడు అప్పగించిన పని చేస్తున్నప్పుడు ఆ అద్భుతాలను బట్టి, దేవుని పనిలో జరిగినటువంటి అద్భుతాలను బట్టి చాలా మంది అభిమానించడం ద్వారా, జరిగిన సూచక్రియలను వీళ్ళు చూడడం ద్వారా వీళ్ళు చాలా సంతోషిస్తున్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ప్రభు ఏమంటున్నారంటే, దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక అని ఎందుకు అన్నాడు అనేది, ఆయన మనస్తత్వం ఏంటి అనేది మనం గమనించాలి. దయ్యాలు లోబడుచున్నాయని ఆనందిస్తే తప్పేంటి? అంటే దయ్యాలు పారిపోయాయి, పర్వాలేదు, మంచిదే, ఆనందించు. కానీ వీళ్ళు ఒక పనిని వీళ్ళు విస్మరించారు. అది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. ఒక కీలకమైన పనిని వీళ్ళు విస్మరించారు, పట్టించుకోవడం లేదు, దాని ఊసే లేదు, దాని సంగతే లేదు, దాని కూర్చిన ఆలోచన లేదు వీళ్ళకు. ప్రభు ఒక పని అప్పగించాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు, దయ్యాలను వెళ్ళగొడుతున్నాం, దయ్యాలు పోతున్నాయి. అనేకులు మమ్మల్ని మెచ్చుకుంటున్నారు, గౌరవిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. ఆ ప్రపంచంలో ఉండిపోయారు వీళ్ళు. దేవుడు ఒక పని అప్పగించాడు, యేసునాథుడు. ఆ పని నెరవేర్తిస్తున్నప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి, అనేకులు ఘనపరుస్తున్నారు. ఇంకెంతకంటే ఏం కావాలి అని ఉబ్బి తబ్బిపోతున్నారు, చాలా ఆనందిస్తూ ఉన్నారు. అయితే ప్రభు చాలా సింపుల్ గా అన్నాడు ఏంటంటే, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక నీ పేరులు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నావని సంతోషించాలి అన్నాడు. దేవుని పని చేయడము ముఖ్యమే,
కానీ వ్యక్తిగతముగా పర్సనల్గా ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు కూడా, విశ్వాసి సేవకుడు అందరూ కూడా చేయదగ్గ పని, చేయవలసిన పని ఏంటి అంటే, మనము మన పేరులు జీవగ్రంథంలో రాయబడ్డవని సంతోషించడం మనం చేయాలి. దేవుడు మొదట నీకు పని అప్పగించలేదు. దేవుడు నీకు పని అప్పగించలేదు. మొదట నిన్ను రక్షించుకున్నాడు. ఆయన బిడ్డగా ఆయన నిన్ను చేసుకున్నాడు. నరక సంబంధమైన మనలను, నరక సంబంధులమైనటువంటి మనలను ఆయన తన రక్తము ద్వారా విమోచించుకొని పరిశుద్ధులుగా చేసి జన్మకర్మ పాపాల నుండి ఆయన మనల్ని విడిపించి మనకు నిత్య రక్షణ ఇచ్చి మన పేరులు జీవగ్రంథంలో రాశాడు. ఇది మొదట చేశాడు ఆయన. మొదట నీకు రక్షణ ఇచ్చాడు, తర్వాతే నీకు ఏ పనైనా అప్పగించాడు ఆయన. కాబట్టి పని చేసేవాళ్ళు దేవుని పని చేయడం మంచిదే, కానీ రక్షణ ఆనందం లేకుండా నువ్వు ఏది చేసినా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీకు రక్షణ ఆనందం లేదు కానీ దేవుని పని చేస్తున్నావు, దేవుని పనిలో అద్భుతాలు చూస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు అమాయకుడే. యేసయ్య ఆనందించడు నిన్ను బట్టి. మన దృష్టి ఎప్పుడు కూడా ఉండవలసిన దాని మీద ఉండాలి, తర్వాతే నువ్వు ఏ పనైనా చెయ్యాలి. చేస్తే దానికి ఒక విలువ యేసయ్య దృష్టిలో ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము, దేవునికి మహిమ కలుగును గాక. పౌలు కంటే ఎక్కువ సేవ చేసిన వాడు, పని చేసిన వాడు ఎవరు లేరు. పౌలు భక్తుల కంటే విశేషమైన సేవ చేసిన వాళ్ళు ఎవరు? చాలా గొప్ప సేవ చేసేవాడు. అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డానని కూడా చెప్పాడు. కానీ ఆ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది, పరలోకంలో మన పౌరస్థితి ఉన్నది. ఆ దృష్టి పౌలుకు పోలేదు. ఆ దృష్టితో ఉన్నాడు. అక్కడ నుండి యేసు ప్రభు వస్తాడు. ఆ నిరీక్షణ అనేది, ఆ దృష్టి అనేది పౌలు భక్తునికి ఉన్నది. దానితోనే ఎంత సేవ అయినా చేశాడు, దేవుడు అప్పగించిన పనులు ఏవైనా చేశాడు. ఆ మనస్సు లేకుండా నా పేరు జీవగ్రంథంలో రాయబడింది అనే విశ్వాసం లేకుండా, ఆ నిరీక్షణతో కూడిన ఆనందం నీకు లేకుండా, దేవుని పని చేద్దాం రండి అని నువ్వు ఎన్ని పనులైనా చేయొచ్చు. ఆ పనులలో కొన్ని అద్భుతాలు జరగచ్చు, కొన్ని ఆశ్చర్య కార్యాలు జరగచ్చు. కానీ ప్రభు నీ వైపుకు చూసి అడిగేది ఒక్కటి అడుగుతాడు, మీ పేరులు జీవగ్రంథంలో రాయబడ్డాయని సంతోషం ఎందుకు లేదు మీకు? మహిమ నగరంలో యుగయుగాలు నేను ఉండబోతున్నాను అనే ఆనందము నీకు ఎందుకు లేదు? ఆ నిరీక్షణ ఎందుకు లేదు? ఆ విశ్వాసం నీకెందుకు లేదు? నీ పేరు జీవగ్రంథంలో ఉన్నది అనే సంతోషం నీకెందుకు లేదు? దేవుడు అక్కడ దృష్టి పెడుతున్నాడు మనందరి విషయంలో కూడా. పని చేస్తున్నప్పుడు అనేకులు మనల్ని గణపరచచ్చు, చాలా మంచి పని చేస్తున్నావు బాబు దేవుని కొరకు అని నలుగురు మనల్ని పొగడచ్చు. ఆ నలుగురు బాగా వినాలి. ఆ నలుగురు నిన్ను పొగిడినది నీకు ఆనందం కాకూడదు. బాగా వినాలి ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ
భారముతో నేను చెబుతున్న మాట, నీకు ఆనందం అనేది దేవుని జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నది అనే ఆనందము నిన్ను నడిపించాలి తప్ప దేవుని పని చేస్తున్నప్పుడు 10 మంది మెచ్చుకున్నటువంటి ఆనందము నిన్ను ముందుకు నడిపించనీయకూడదు. ఇది కీలకము, ఇది నీకు ప్రాణాధారం ఆధ్యాత్మిక జీవితంలో. ఈ మాట నేను మళ్ళా చెబుతున్నాను. ఈ ప్రసంగాలు చాలా రేరుగా, చాలా తక్కువ మంది వింటారు. అందరూ 100,000 మంది వినరు, నాకు తెలుసు. కానీ మేము ప్రయాసపడేది కనీసం ఒక్కరి కొరకైనా, 2 కొరకైనా మేము దేవుని వాక్యాన్ని అందించాలని ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం. కాబట్టి అందరూ వాక్యాశక్తి పరులు కాదు. ఆధ్యాత్మికంగా ఎదగాలనే దాహము, దప్పిక అంతమందికి లేదు గనుక యథార్థవంతులైన వారు ఈ మాటలు వింటారని మా యొక్క విశ్వాసము, నమ్మిక. కాబట్టి మేము చెబుతున్నాం, మరి శ్రద్ధగా వినాలి. ఈ మాట కూడా మీరు శ్రద్ధగా వినాలి. అంటే మరలా చెబుతున్నాను, దేవుని పని మనం చేస్తున్నప్పుడు ఎవరో మనల్ని కొందరు పొగిడారు, గణపరిచారు అనే ఆనందము నీ ఆధ్యాత్మిక జీవిత యాత్రకు అది పునాది కాకూడదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. భక్తి సాధకులతో మాట్లాడు. సాధన చేయనోడికి నా ప్రసంగాలు నచ్చవు. సాధన చేస్తున్న వాడికి ప్రసంగాలు ఉపయోగపడతాయి. బ్రతుకున్న వాడికి అన్నం ఉపయోగపడుతుంది. చచ్చినోడికి ఏమి ఉపయోగపడుతుంది? చాలా ఆకలితో ఉన్నాడు అనుకోండి, వానికి అన్నం పెడితే, అన్నా నీ కృతజ్ఞతలు, నాకు అన్నం పెట్టి నన్ను బ్రతికించావు అంటాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే బ్రతికున్నాడు కనుక ఆ మాట అన్నాడు. చనిపోయిన వాడికి నేను బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అన్ని పెడితే తిను అంటే వాడు నన్ను మెచ్చుకోడు. ఎందుకనంటే వాళ్ళు ప్రాణం లేదు. ప్రాణం లేనివాడు అన్నం పెట్టిన వాడికి కృతజ్ఞత ఎలా చెప్పగలడు? అలాగే సాధకుడు కానివాడు ప్రసంగాన్ని గుర్తించలేడు. ప్రసంగాన్ని ఎవడు గుర్తుపడతాడు అంటే సాధకుడైన వాడు గుర్తుపడతాడు. దేవునితో నడిచే ప్రయత్నము, కసరత్తు అది చేస్తూ ఉన్నప్పుడు దేవునితో నడవాలి, దేవుని కొరకు బ్రతకాలనే ఈ కసరత్తు చేస్తున్నవాడు, ఈ సాధన చేస్తున్నవాడు, వానికి ఇప్పుడు ఒకటే ఆశ ఉంటుంది, నా సాధనలో నేను సఫలుణ్ణి కావాలి, విఫలుణ్ణి కావద్దు అని ఎదురు చూపు ఉంటుంది. అలాంటి వాళ్లకు ఇలాంటి ప్రసంగాలు ఉపయోగపడతాయి. సాధన చేయని వాడికి ప్రసంగాలన్నీ కూడా వేస్ట్ కింద ఉంటుంది. వాని దృష్టి వేరే ప్రసంగాల మీద ఉంటుంది, వేరే వాక్య సందేశాల మీద, వేరే సందేశాల మీద ఉంటుంది. కనుక ప్రియదేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఒకటే ఏంటంటే, దేవుని పని చేస్తున్నప్పుడు సమాజం నుండి వచ్చే ఘనత, మనుషులు మెచ్చుకునేది, ఆ ఆనందంతో నువ్వు అడుగులు ముందుకు వేయొద్దు. ఆ తర్వాత నువ్వు గోతులోనికి పోతావు. నువ్వు ఏ ఆనందం నిన్ను నడిపించాలి, ఆఖరి శ్వాస వరకు ఏ ఆనందం నిన్ను నడిపించాలి అంటే, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది. దేవుని పని చేస్తాం, కొంతమంది పూలదండలు వేస్తారు, సాల్వలు కప్పుతారు, అయ్యగారు మంచి ప్రసంగాలు చేస్తున్నారు, మమ్ములను ఆధ్యాత్మికంగా బలపరుస్తున్నారు అంటారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని నడిపించేటువంటి ఆనందం ఒక్కటి, నా పేరు జీవగ్రంథంలో రాయబడి, నా పేరు జీవగ్రంథంలో రాయబడింది. నీ కన్ను మూసిపోయేది నరకాగ్ని గుండానికి కాదు, దేవుని రాజ్యానికి పోతాడు. ఈ స్పృహ మనకు ఉండాలి. ఈ స్పృహ లేకుండా
దయ్యాలు కూడా నీ నామాన్ని బట్టి మాకు లోబడుచున్నవని శిష్యులు ఆనందిస్తూ ఉంటే యేసయ్య ఒప్పుకోలేదు. ఈ స్పృహ లేదు వాళ్లకు. అందుకని ఆ మాట చెప్పాడు, మీ పేరులు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నవని సంతోషించండి అన్నాడు. ఆల్రెడీ వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయి, కానీ దాని మీద వీళ్ళకు దృష్టి లేదు. అదే ఆధ్యాత్మిక పాపం, నేరము, అది ఆధ్యాత్మిక ప్రమాదం. అసలు నీ క్రైస్తవ జీవితం అంతటికి పెను ప్రమాదం అది. ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, దేవుని రాజ్యములో, దేవుని గ్రంథంలో నీ పేరు ఉన్నదే అనే ఆనందం, సంతోషం నీకు లేకపోతే నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఆ ఆనందం నీకు ఉండాలి. ఆ ఆనందంతోనే నువ్వు దేనైనా ఎదుర్కోవాలి, సమస్యలనైనా ఎదుర్కోవాలి, శోధనలైనా ఆ ఆనందంతో నువ్వు ఎదుర్కోవాలి, నిందలనైనా ఆ ఆనందంతో నువ్వు ఎదుర్కోవాలి. ఆఖరికి సమాజంలో వచ్చేటువంటి ఘనత గౌరవాలను కూడా నువ్వు ఆనందంతో ఎదుర్కోవాలి. అనేకులు మెచ్చుకొని గౌరవించేది ఉంటుంది, కానీ నీ హృదయంలో ఉండవలసిన ఆనందం అదిగా. అందరూ మెచ్చుకుంటున్నారండి అని అంటే దుర్మార్గులను కూడా మెచ్చుకుంటారు, మరి దుష్టులను కూడా మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, దొంగలను కూడా మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరో మెచ్చుకున్నందుకు మనం గొప్పవాళ్ళమని కాదు. అయితే నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది, అది నువ్వు ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందం నిన్ను తప్పు మార్గంలోనికి నడిపించదు, దేవుని మార్గంలో ఉండేటట్టు చేస్తుంది ఆ ఆనందం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని పని చేస్తున్నప్పుడు కొంతమంది మనల్ని మెచ్చుకున్నారనుకోండి, ఆ మెచ్చుకోవడం బట్టి చాలా సంతోషించి ఆనందించి చాలా గొప్పగా ఇది నా భాగ్యం అనేకులు నన్ను మెచ్చుకోవడం ఏంటి, 100 మంది 1000 మంది నన్ను మెచ్చుకున్నారు అని నేను ఒకవేళ అనుకుని దానినే నేను పునాదిగా చేసుకుంటే తర్వాత ఏం మొదలవుతుందో తెలుసా? తర్వాత స్టెప్లో వాళ్ళు నన్ను అపార్థం చేసుకోకుండా, వాళ్లకు వ్యతిరేకంగా కాకుండా వాళ్లకు అనుకూలమైన పనులను చేయడానికే నేను ప్రయత్నిస్తూ ఉంటాను. దేవుణ్ణి దృష్టి వదిలేస్తాను నేను. దేవుడు నా దృష్టిలో ఉండడు, వాక్యం నా దృష్టిలో ఉండదు, దేవుని చిత్తము నా దృష్టిలో ఉండదు, దేవుని ప్రణాళిక నా దృష్టిలో ఉండదు. నా దృష్టిలో ఎవరు ఉంటారంటే నన్ను మెచ్చుకునే సమాజం ఉంటుంది. ఇంతమంది నన్ను మెచ్చుకుంటున్నారు గనక, ఇంతమంది నన్ను మెచ్చుకుంటున్నారు గనక వాళ్లకు ఇష్టం లేని పని ఏది చేయొద్దు. వాళ్ళకి ఇష్టం లేకపోవడం ఏంటి, ఇష్టం ఉండడం ఏంటి? వాళ్ళు నీ దృష్టిలోకి ఎందుకున్నారు? నువ్వు చేయవలసింది ప్రభువుని దృష్టిలో పెట్టుకుని ఏదైనా చేయాలి కదా అని అంటే అది పోతుంది. తర్వాత వీడు బ్రతుకున్న శవంతో సమానం. కానీ పౌలు ఆ పొరపాటు చేయలేదు. ప్రియదేవుని బిడ్డలారా, దెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వాళ్ళమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనుషులను సంతోషపెట్టవలెనని కాదు, దేవుణ్ణే సంతోషపెట్టువారమై నేను ఉండాలనేది పౌలు యొక్క కోరిక గనక దేవుని సంతోషపెట్టడం కొరకే బోధ చేశాడు తప్ప మనుషులను సంతోషపెట్టాలని కాదు. ఎందుకు అనంటే తనకున్న దృష్టి ఒక్కటి, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. నా పేరు జీవ గ్రంథంలో రాయబడింది, నేను దేవుని బిడ్డను.
ఆ ఆనందం నాకు చాలు. ఇక ఎవడు నాకు గజమాలులు, పూలదండలు, సన్మానాలు ఇంకేం చేయనవసరం లేదు. గజమాలలు వేస్తే ఆనందము, సాలువలు కప్పితే ఆనందం అనుకునేదంతా దానికి వేరే వ్యవహారం ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆశీర్వాదం మీద ఆనందం లేని వాడికి ఈ వ్యర్థమైన లోకంలో సమాజం నుండి వచ్చేటువంటి ఘనతల మీద దృష్టి పెట్టి అందులోనే ఆనందం ఉందని అనుకునే అమాయక వ్యక్తులు కూడా ఉంటారు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ రంగంలో కూడా. అయితే ప్రమాదం అది. వాళ్ళు ఇచ్చే ఘనతలను బట్టి ఆనందించేవాడు తర్వాత నుండి వాళ్లను దృష్టిలో పెట్టుకుని సేవ చేస్తాడు, మొత్తం నాశనం అయిపోతాడు. గనక ఎవరైనా సరే, విశ్వాసులైనా సేవకులైనా, మనం ఆనందించడానికి దేవుడు కార్చిన రక్తము ద్వారా, ఆ రక్తములో కడగబడిన మనకు మన పేరులు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. ఆ ఆనందం నీకు చాలు. నువ్వు భేదవాడు కావచ్చు, సమాజంలో నీకు అంత ఘనత లేకపోవచ్చు, ఏదైనా కానీ మనం ఆనందించడానికి, సంతోషించడానికి మన పేరులు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అది నువ్వు ఆనందించ. నీ సేవలో దేవుని కొరకు బ్రతకాలి, కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు అద్భుతాలు జరగచ్చు. ప్రభువా, నీ నామమున దెయ్యములు మాకు లోబడుచున్నవి అని శిష్యులు అంటే ప్రభు చెప్పిన మాట. పరలోకంలో మీ పేరులు జీవ గ్రంథంలో రాయబడ్డాయి అని అక్కడ సంతోషించండి అన్నాడు. నీ ద్వారా ఎన్ని పనులైనా జరగని, నా ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయని అక్కడ ఆనందించడం కాదు, నా పేరు జీవ గ్రంథంలో రాయబడిందని ఆనందించు. ఇక్కడ నువ్వు ఎంత ఆనందించినా పాడుగావు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందని నువ్వు ఎంత ఆనందించినా నువ్వు చెడిపో, పాడవు. కానీ నువ్వు దేవుని సేవ చేస్తున్నప్పుడు, దేవుని కొరకు కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు అతిగా నువ్వు ఆనందిస్తే ఆనందం ఉంటుంది. దేవుని పని చేసినప్పుడు ఫలితాలు వచ్చినప్పుడు ఆనందం ఉంటుంది. కానీ అది లిమిటేషన్కు ఉండాలి, చాలా లిమిట్. అన్లిమిట్గా నువ్వు ఆనందించవలసింది నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నదని. అదే నీకు ఎంతైనా ఆనందదాయకం. నీ పేరే జీవ గ్రంథంలో రాయనప్పుడు, లేకపోతే ఏమున్నా వేస్టే కదా. కాబట్టి దేవుని పని చేస్తున్నప్పుడు ఫలితాలు వచ్చినప్పుడు ఆనందిద్దాం. ఒక మోతాదు అంటారు కదా, ఒక మోతాదు చాలా లిమిటెడ్గా, కానీ అన్లిమిటెడ్గా మనం ఆనందిస్తూ ఎప్పటికప్పుడు మనం మురిసిపోదగ్గ విషయము, నా పేరు జీవ గ్రంథంలో రాయబడింది, నేను కన్నుమూసి దేవుని దగ్గరికి వెళ్తాను, యుగయుగాలు ఆయనతో నేను ఉండబోతున్నాను. నా పేరు జీవ గ్రంథంలో లేకపోతే యేసయ్య దగ్గర నేను ఎలాగా, ఆయన దగ్గరికి ఎలాగెళ్ళగలను, యుగయుగాలు ఆయనతో ఎలాగ ఉండగలను? నా పేరు జీవ గ్రంథంలో ఉన్నది కనుక యుగయుగాలు ఆయనతో నేను ఉంటాను. అక్కడ నీ అసలైన ఆనందం నీకున్నది కనుక ప్రభు పని చేస్తున్నప్పుడు, ఫలితాలు వచ్చినప్పుడు మనం ఓవర్గా దాని మీద దృష్టి పెట్టి ఆనందించడం ప్రభువుకు నచ్చదు. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు అప్పగించిన పని చేద్దాం, ఫలితాలు వచ్చినప్పుడు దేవుని స్తుతిద్దాం. కానీ నువ్వు ఆనందించదగ్గ విషయం అన్నిటికంటే ఎక్కువగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందని నువ్వు సంతోషించాలి, ఆనందించాలి. కనుక ప్రియదేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడింది అనే విషయాన్ని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తివైతే శ్రమలో కూడా ఆనందించగలవు. అన్ని విధాలుగా నువ్వు క్షేమాభివృద్ధి, క్షేమకరమైన స్థితిలో నీవు ఉంటావు. నీ పేరు జీవ గ్రంథంలో ఉన్నది అని నువ్వు నమ్మి ఆనందించినప్పుడు, అది వదిలేసి నువ్వు దేవుని పని చేసినప్పుడు ఫలితాలు వచ్చినప్పుడు ఆనందించే వ్యక్తి నువ్వైతే చాలాసార్లు ఫలితాలు రావు, చాలాసార్లు ప్రజలు మెచ్చుకోరు. అప్పుడు నువ్వు డిప్రెషన్లోనికి వెళ్ళిపోతావు, విచారంలోనికి వెళ్ళిపోతావు. దేవుని పని చేస్తున్నప్పుడు అన్నిసార్లు ఫలితాలు వస్తాయని కాదు, చాలాసార్లు రావు.
రానప్పుడు దుఃఖపడతావా? మరి దుఃఖంలో విచారంలోనే నీ జీవితాన్ని వెళ్ళబుచ్చుతావా? దేవునికి నచ్చదు. ఎందుకంటే ప్రభు నుండి ఎల్లప్పుడూ ఆనందించుడని ఫిలిప్పి 4:4 పౌలు భక్తుడు చెబుతున్నాడు. మరలా చెబుతున్న ప్రభువులందు మీరు ఎల్లప్పుడూ కూడా ఆనందించాలన్నాడు. కనుక ఎల్లప్పుడూ ఎలాగ ఆనందించగలరు? పని చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఫలితాలు వస్తాయి, చాలా సార్లు రావు. కొన్నేమో మన కనబడే ఫలితాలు ఉంటాయి, కనబడని ఫలితాలు ఉంటాయి. అవి కూడా మనం ఏమనుకుంటామంటే అది కూడా, ఆ పని కూడా పాడైంది, అది కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది అనుకుంటాం. కానీ న్యాయపీఠం ముందు దాని ఫలితం మనకు కనబడుతుంది. గనుక పని చేస్తున్నప్పుడు ఫలితాలు వచ్చినప్పుడు కాసంత ఆనందిందాం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నా పేరు జీవ గ్రంథంలో ఉన్నదని ఆనందిస్తూ జీవిత యాత్రను, ఆధ్యాత్మిక జీవిత యాత్రను కొనసాగించి ధన్యులు అగుదాం. దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు మగుదాం. దేవుని చేతిలో గొప్ప సాధనాలుగా మనం ఈ లోకంలో వాడబడదాం. దేవుడి వాక్యాన్ని మన వినికిళ్ళు ఆశీర్వదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం మా ప్రభువా యేసయ్యా, పరమ తండ్రి, సృష్టికర్త, మాతో మాట్లాడిన నీ వాక్యమును బట్టి, నీ స్వరమును బట్టి నీకు వందనాలు. నిన్న వాక్యం మాలో అందరిలో ఫలింపజేయండి నూరంతలుగా. కూడా వచ్చిన బిడ్డలను ఈ వాక్యం ఉన్న వారందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తములకే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.